చేతులెత్తి చెప్తాము హల్లెలూయా. కుడి చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని వెంబడిస్తున్నాము, వాక్యం చదువుతున్నాము. అయినప్పటికీ ఇంకా వాక్యానికి దూరంగా జీవించే వారమై ఉంటున్నాము. కాబట్టి మన జీవితాలు వాక్యంతో సరి చూసుకునే వారిగా మనం ఉండాలి. ప్రభు తన పరిశుద్ధ వాక్యంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వాక్యం ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న రీతిగా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. రక్షింపబడ్డ మనందరము యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించు, బాప్తిజం తీసుకొని కొన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు. కానీ ఇంకా మన జీవితాల్లో విడిచిపెట్టక, ఉపేక్షించుకోక ఇంకా ఆయనని వెంబడిస్తున్నాము అని అనుకుంటున్నాం మేము. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించేవాడిగా నువ్వు ఉండాలి. ఆయన వెంబడించాలంటే కనుక మన జీవితాల్లో సమస్తాన్ని మనము ఆయన చిత్తానికి అప్పగించేవారమై ఉండాలి. ఈరోజు సరైన రీతిలో ఆయన వెంబడించలేకపోతున్నాం. ఎందుకంటే జ్ఞానము కొలువైపోయిందంట. హోషేయ గ్రంథంలో దేవుడు అంటూ ఉంటాడు కదా, జ్ఞానము లేకుండా జనులు నశించిపోతున్నారు. ఈరోజు రక్షణ పొందుకున్నాము, కానీ ఇంకా రక్షణ బాటలో నడవకుండా సిలువని ఆయనని మోసుకొని ఆయనను వెంబడించక మనము జ్ఞానము లేక నశించే వారుగానే ఉంటున్నాం. కానీ జ్ఞానము దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. దేవుడిని అడగాల, దేవా నీ వాక్యం నన్ను సెలవిస్తున్న రీతిగా నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నావు కదా ప్రభా, వెంబడించని వాడి గురించి కూడా మాట్లాడుతున్నావు కదా ప్రభా, మరి వెంబడించేవాడుగా నీ జ్ఞానము నాకు దయచేయి అని దేవుడిని జ్ఞానం అడిగినప్పుడు, దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించినప్పుడు, అప్పుడు మనం సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించేవారుగా మనము. మన సొంత జ్ఞానము ఈ లోక జ్ఞానము సరిపోదు ఆయన వెంబడించడానికి. అందుకనే దేవుని సన్నిధిలో జ్ఞానము పొందుకోవాలి. జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? అది దేవుని ద్వారానే మనకి అనుగ్రహింపబడ్డది. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6-7 వాక్యాలు ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుంచి వచ్చును, ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపచేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడంగా ఉన్నాడు. For the Lord gives wisdom, from his mouth comes knowledge and understanding. He holds success in the store for the upright. He is a shield for those whose walk is blameless. ఆయన దృష్టికి మనము నిందారహితులుగా నడుచుకునే వారమై ఉండాలంట. కాబట్టి దేవుడు స్వార్థంలో చదువుకున్నట్లు ప్రభు తెలియజేసిన రీతిగా ఆయన మన సిల్వని మనము మోసుకొని ఆయన వెంబడించే వారిగా ఉండాలంటే మనకి జ్ఞానము కొలువై ఉన్నది. అందుకనే మన సిల్వని మనము ప్రతిదినము మొయ్యలేని వారిగా మనం ఉంటున్నాము. అందుకనే దేవుని దగ్గరకు వచ్చిన మనము జ్ఞానం పొందుకోవాలి. ఆయన నోటి నుంచి జ్ఞానం అనుగ్రహింపబడుతున్నాడు. కాబట్టి దేవుని మాటలు చదువుతుండగా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుడు తన జ్ఞానముతోని మనని నింపేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఏదో వాక్యము చదవాలి కాబట్టి చదవడం కాదు, కానీ వాక్యం దేనికి చదవాలంటే దేవుని జ్ఞానము పొందుకోవడానికి చదవాలి. కాబట్టి దేవుని జ్ఞానము బహు శ్రేష్టమైనది, ఈ లోకంలో ఎక్కడ దొరకనిది. అది దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నది, అది మన యొద్దనే ఉన్నది. అది మనము పొందుకునే వారమై ఆసక్తిని కనపరిచి ప్రతిదినము వాక్యము చదవగలిగితే దేవుడు తన పరలోక జ్ఞానముతోని మనని ఆయన నింపుతాడు. ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో మనం నింపబడతామో అప్పుడు మనము మన సిలువను ఎత్తుకొని ఆయనని ఎట్టి రీతిగా వెంబడించగలుగుతాం. దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టుకోగలుగుతాం, దేన్ని ఉపేక్షించుకోవాలో దాన్ని ఉపేక్షించుకుంటాం. మన సొంతంగా మనం అయితే ఏమీ చేయలేము. కాబట్టి జ్ఞానము మనకు కావాలి. కాబట్టి జ్ఞానము దేవుని దగ్గర నుంచి మనకి ఉచితంగా అనుగ్రహింపబడుతున్నది. ఇట్ ఇస్ వితౌట్ ఆఫ్ కాస్ట్. ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను జ్ఞానం లేదు, బుద్ధిహీనుని ప్రభా, జ్ఞానం లేని వాడిని ప్రభా, వెర్రివాడిని ప్రభా, నీ జ్ఞానము నాకు దయచేయి, నిన్ను ఎట్టి రీతిగా వెంబడించాలో నువ్వు నాకు నీ జ్ఞానము దయచేయి ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కానీ మన జీవితాల్లో పెద్ద పొరపాటు ఏంటంటే, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనముంటున్న సావాసం బట్టి, మనముంటున్న ఆత్మీయ నాయకుల నడిపింపు ద్వారా మనం అనుకుంటున్నాము మన జ్ఞానము ప్రకారము మనమైన వెంబడిస్తున్నామని. కానీ ఈ మనుషుల్ని చూసి ఆ జ్ఞానము మనం పొందుకొని ఏమాత్రం ఆయనను వెంబడించలేము. అది వాస్తవం. దేవుడు జ్ఞానము నీకు అనుగ్రహిస్తేనే నువ్వు ఆయన దృష్టికి అంగీకారముగా, నిర్దోషిగా, నిరపరాధిగా నువ్వు నడుచుకోగలవు. కాబట్టి దేవుడి జ్ఞానం మనకి చాలా అవసరమై ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన రీతిగా ఎవడైతే వాడి సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించకూడడో వాడు నాకు పాత్రుడు కాలేడు. కాబట్టి ఆయనకి పాత్రులుగా మనం చేయబడాలంటే మొట్టమొదటిగా మనం దేవుడి జ్ఞానాన్ని మనము పొందుకునే వారమై ఉండాలి. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. నా గద్దింపు విని తిరుగుడి, నా గద్దెంపు విని నా వైపు తిరుగుడి, ఆలకించుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఆత్మని మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశంలో మీకు తెలిపెదను, నా ఉపదేశంలో నేను మీకు తెలిపెదను. కమ్ లిసన్ టు మై కౌన్సిల్, ఐ విల్ షేర్ మై హార్ట్ విత్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ వైజ్ అని చెప్తున్నాడు దేవుడు. జ్ఞానవంతుడిగా చేస్తాడంట, తన హృదయం ఏంటో నీకు తెలియజేస్తాడంట. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆమె హృదయం తెలుసుకొనికో, ఆయన హృదయం తెలుసుకొనికో కొన్ని దినాలు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఎందుకంటే నేను చిన్నప్పుడు నా సండే స్కూల్ స్టూడెంట్ గా ఉంటున్నప్పుడు నాకు సండే స్కూల్ తీసుకున్న వాళ్ళు ఒక అన్న ఒక అక్క ఉండేవారు అనమాట. వాళ్ళిద్దరూ ఎప్పుడో దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నారు ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో మనము పరిశుద్ధ వివాహము చేసుకోవాలి అని. కానీ వాళ్ళు వివాహము చేసుకోవడానికి ఎంత సమయం పట్టింది తెలుసా? దాదాపు 12 సంవత్సరాలు పట్టిందండి. నేను ఒకటి విశ్వసించను, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కాకపోయినా 12 సంవత్సరాలైనా ఇద్దరు భార్యాభర్తలుగా దేవుని సన్నిధిలో ఉంటారు. అట్టి రీతిగానే ఒకరి హృదయం ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి కుటుంబం ఒకరు అర్థం చేసుకొని ఆ పరిశుద్ధ వివాహంలోకి వాళ్ళని ఇవ్వడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది అంటే ఇట్ ఇస్ అ లాట్ ఆఫ్ టైం. 12 సంవత్సరాలు అంటే ఆటల. దాదాపు 12 సంవత్సరాలు రెండు కుటుంబాలు ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని జతపరచడానికి, వాళ్ళ పరిశుద్ధ వివాహంలో దేవుని నామానికి మహిమకరంగా వాళ్ళ వివాహం జరగడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 12 years. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నా హృదయం ఏంటో నీకు తెలియజేస్తా అంటున్నాడు. హీ డజంట్ టేక్ ఎనీ టైం. నువ్వు యథార్థ హృదయంతో ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నీ హృదయం ఏంటో నాకు తెలియజేయ ప్రభా అంటే, నీ చిత్తం ఏమైంది నా పట్ల నాకు తెలియజేయ ప్రభా, వెల్లడిపరచు ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక ఆయన మనకు వెల్లడిపరుస్తాడు. కానీ ఏమాత్రమో ఆయన ప్రొలాంగ్ చేయడు, దాన్ని ఆపివేయడు, ఆలస్యము చేయడు. ఆయన వెంటనే నువ్వు ఆసక్తితో నా ఎదుగుకు వచ్చావు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నా మాటలను విన్నప్పుడు నా హృదయం ఏంటని నీకు తెలియజేస్తాను, నేను జ్ఞానవంతుడిగా నేను చేస్తాను. కాబట్టి దేవుని మాటలు వినుడి ద్వారా, చదువుడు ద్వారా, ధ్యానించుడు ద్వారా జ్ఞానము అనుగ్రహింపబడుతుంది. ఏ జ్ఞానం అనుగ్రహింపబడుతుంది? పర సంబంధమైన జ్ఞానము అనుగ్రహింపబడుతుంది. ఈ భూమిలో ఎక్కడ మనకి దొరకనిది. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఆ జ్ఞానం మనము పొందుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 1:5 అంటారు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము పెరగైతే కనుక దేవుడిని అడగండి, ఆయన మీకు ధారాళముగా దయచేయువాడంట. కాబట్టి దేవుని జ్ఞానము మనము పొందుకోవాలి. మన సొంత జ్ఞానము మీద మనం ఏమాత్రం మీ స్వబుద్ధి మీద మీరు ఆధారపడద్దు అని వైద్యులు చెప్తున్నది కదా. కాబట్టి చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, మనం చేస్తున్న భక్తే రైట్ అనుకుంటాం, నేను చేస్తున్న భక్తే కరెక్ట్. మనిషి ఏది చేస్తాడో వాడి కళ్ళ ముందు అది మంచిగా కనిపిస్తుంది, కానీ దేవుడి ముందు ఎట్లా కనిపిస్తున్నది? జ్ఞానము లేని వారిగా, వెర్రి వారిగా నువ్వు కనిపిస్తున్నావు. నీ భక్తిని నువ్వు మోసం చేస్తుంది అని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకని ఆయన వెంబడించే వారిగా మనం ఉండాలి. అంటే వేటిని మన జీవితాల్లో ఉపేక్షించుకోవాలో వాటి కొరకు దేవుని జ్ఞానాన్ని పొందుకొని, దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు నువ్వు వేటినైతే నువ్వు ఈ లోకంలో విడిచిపెట్టాలో, విసర్జించుకోవాలో, కాకపోతే ఉపేక్షించుకోవాలో, వాటిని అన్నింటినీ నువ్వు ఉపేక్షించుకునే దేవుని జ్ఞానము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే పత్రికల్లో అంటాడు కదా, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం మనకి కావాలి. మన జీవితాల్లో దేవునితో సమాధానం పడాలి.
అంటే మనం ఆయన మాటకి లోబడే వారమై ఉండాలి. ఆయన ఆజ్ఞలని గైకొని ఆ ప్రకారం మనము మన సిలువనెత్తుకుని ఆయన వెంబడించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఈ లోక జ్ఞానము మనకి ఏమాత్రమో సరిపోదు. నువ్వు ఈ లోకంలో ఒక ఉన్నత స్థాయిలో చదువుకుని ఉండొచ్చు, ఎంఏ పిహెచ్డి చేసి ఉండొచ్చు. నీ ఎంఏ పిహెచ్డి నేను ఎస్ఐని వెంబడించడానికి ఏమాత్రమో పనికి రాదు. కాబట్టి దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని జ్ఞానము పొందుకొని, ప్రభా నేను పొందుకున్న రక్షణ బాటలో నేను సరైన రీతిలో నడుచుకునే కృపను, శక్తిని, ఆత్మ నడిపింపును, సరితూగిన వాక్యమును నాకు దయచేయి ప్రభు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పక ఆయన జ్ఞానంతో నింపి నువ్వు పొందుకున్న రక్షణ నేను ఎట్టి రీతిగా కొనసాగించాలో ప్రభు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనంతటా మనం ఏం చేయలేం. కానీ ఎప్పుడైతే మనము మన జీవితాలు సంపూర్ణముగా ప్రభు మీద ఆనుకుంటాయో, ఆధారపడతాయో, వాక్యమందు విశ్వసించగలుగుతాయో అప్పుడు దేవుడి జ్ఞానంతో మనము నింపబడగలుగుతాం. కాబట్టి ఈ లోక జ్ఞానము మనకి ఏమాత్రమో దేవుణ్ణి వెంబడించడానికి మనకి రాదు. కాబట్టి దేవుని జ్ఞానము మనము పొందుకునే వారు మనం. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయం అంటాడు కదా, సిమోని గూర్చిన సువార్త నశించుచున్న వారు ఎవరు వీళ్ళు అంటే జ్ఞానము దేవుని దగ్గర నుంచి పొందుకొని వారు. నశించుచున్న వారు అంటే అన్యులు కాదు, కాకపోతే విగ్రహాలను పూజిస్తున్న వారు కాదు, దేవుని ప్రజల గురించే దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. నశించుచున్న వారు ఎవరు అంటే జ్ఞానము లేక, జ్ఞానము పొందుకోక, సరైన బాటలో ఆయన వెంబడించక నశించుతున్న వారు ఎవరంటే జ్ఞానము లేని వారు, దేవుని దగ్గర నుంచి జ్ఞానము పొందుకొని వారు. కాబట్టి మనం అటు రీతిగా ఉండదు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన వారు, రక్షింపబడిన వారికి దేవుని శక్తి అయినది. కాబట్టి రక్షింపబడ్డం, రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకున్న మనము ప్రతిసారి ప్రభుతోని ఆయన సన్నిధిలో సావాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, మెదులుతూ ఉన్నప్పుడు మనం ఆ శక్తిని పొందుకోవాలా. నూతనంగా ప్రతిదినము దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకని రక్షింపబడి వాడుచున్నది అది దేవుని శక్తి అయి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జ్ఞానము లేక మనము నశించిపోయేవారుగా మనం ఉంటున్నాం. రక్షణ పొందుకున్నాం కానీ ఇంకా మన ట్రాక్ చేంజ్ కాదు. ఏమంటారు, డిస్ట్రక్షన్ అనే ట్రాక్ లోనే మనము ముందుకు వెళ్ళిపోతున్నాం. అనుకుంటున్నాము నేను భక్తి చేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను చేస్తున్నా, ప్రార్థనలు చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, అంతా బాగానే ఉంది. అది నీ దృష్టికి బాగానే ఉంది కానీ దేవుని దృష్టికి విరుద్ధంగా ఉంటున్నాను. అందుకని దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుడిని అడగాల, ప్రభువా నువ్వు ఇచ్చిన రక్షణని, బైబిల్ చెప్పుచున్నది కదా, మీరు పొందుకున్న రక్షణని మీరు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. కాబట్టి భయము వరకు ఎక్కడి నుంచి వస్తుంటే దేవుని యందు భయభక్తులు మనము నేర్చుకోవాలి. ఆయన జ్ఞానము పొందుకున్నప్పుడు ఆయన యందు భయభక్తులు ఏంటో దేవుడు నీకు తెలియపరుస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి నీ యందు భయభక్తులు నాకు నేర్పించు ప్రభా, నేను పొందుకున్న రక్షణ వృధా కాకుండా ఆ రక్షణ పొందుకునే కృపను, అటువంటి శక్తిని నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు, మనం పొందుకున్న రక్షణలో దేవుని శక్తి ఉన్నప్పుడే అది రక్షణ ఆనందంలోనికి నిన్ను నడిపిస్తుంది. నువ్వు పొందుకున్న రక్షణలో దేవుని శక్తి లేకపోతే కనుక రక్షణ ఆనందం నీకు ఉండదు. అనుభవాలు కూడా నువ్వు నడిపింపబడలేవు. ఉంటే రక్షింపబడిన వారి ప్రకారమే ఉండిపోతావు కానీ రక్షణ ఆనందము కలిగి జీవించే వారిగా ఏమాత్రము నువ్వు ఉండలేవు. అందుకనే రక్షణ దేవుడు అనుగ్రహించున్నాడు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు. ఆయన యందు విశ్వసించిన వారందరికీ నిత్య జీవం ఇస్తాను. కాబట్టి ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి సర్వాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన భూమిపైకి దిగి వచ్చి మన కొరకు మన స్థానంలో ప్రాయశ్చిత్త బలిగా మనము పొందాల్సిన శిక్ష ఆయన పొందుకొని ఆ కల్వరి సిల్వలో తన ప్రాణాన్ని దారపోసి రక్తాన్ని చిందించి ఆ శక్తిని నీకు అనుగ్రహించును. అందుకనే సిలువను కూర్చున్న సువార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉన్నది కానీ రక్షింపబడ్డ మనకైతే అది దేవుని శక్తి అన్నది. కాబట్టి ఈ శక్తి మనకు కావాలంటే రక్షణ పొందుకున్న విషయంలో రక్షణ గురించి సరైన అవగాహన నీకు ఉండాలి, సరైన నాలెడ్జ్ ను పొందుకోవాలి. ఎందుకు నేను రక్షింపబడ్డాను, ఒకవేళ రక్షింపబడకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎక్కడికి చేరుకుంటాను. రక్షింపబడ్డ నేను ఒకవేళ శ్రద్ధ వహించకపోతే నా పొందుకున్న రక్షణ నేను ఎట్టి రీతిగా నా నిర్లక్ష్యము ద్వారా నేను చేతులారా పోగొట్టుకుంటానన్న జ్ఞానము నీకు దేవుడు అనుగ్రహిస్తేనే నువ్వు నీ రక్షణలో ముందుకి కొనసాగలుగుతావు. కాబట్టి నీ రక్షణలో దేవుని శక్తి కావాలి. ప్రతిదినం రక్షింపబడ్డ మనము దేవుని శక్తి మీద ఆధారపడే వారమై ఉండాలి అని
దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి రక్షణ పొందుకున్నాము, దేవుని శక్తిని ఇంకా అనుభవించలేదేమో. దేవుని శక్తిని ప్రతిదినము అనుభవించే అనుభవాలు నీ జీవితంలో లేవేమో. కానీ నేటి నుంచి ఉన్న దేవుని దగ్గరకు వచ్చిన మనం ఒకటే అడుగుతాం, దేవుని ఏంటంటే ప్రభు నశించుచున్న వారంటే జ్ఞానం లేని వారికి అది వెతుకుతాం కానీ నీ జ్ఞానము నాకు దయచేసి ఆ జ్ఞానంతోనే నన్ను శక్తివంతుడిగా నన్ను చేయి ప్రభా, నీ శక్తితో నన్ను నింపు ప్రభా అని ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో దేవుడు మనని ఆయన శక్తితోనే నింపుతాడు. భక్తి చేయాలి, అందరూ భక్తి చేస్తారు, కానీ భక్తితో కూడిన శక్తి కూడా మనకి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేర్చుకోవచ్చు. భక్తి మనుషులు భక్తి నేర్పిస్తాడు, కానీ దేవుడు ఏం నేర్పిస్తాడంటే భక్తి ఎట్లా చేయాలని నేర్పిస్తాడు. దాని ద్వారా వస్తున్న శక్తిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి భక్తి చేస్తున్న మనము శక్తిని పొందుకోకపోతే మనం చేస్తున్న భక్తి మనని మోసం చేసేస్తుంది ఒక రోజు. అందుకని దేవుని శక్తిని మనము పొందుకున్నాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో అంటాడుగా, ఇంత గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మేఘము వలె మనని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దాని తర్వాత చదువు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిరీక్షపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Fix our eyes on Jesus, the pioneer and the perfecter of our faith. For the joy set before him, he endured the cross, scorching its shame, and sat down at the right hand of the throne of God. దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసాన్ని కొనసాగించేవాడు. ఆయన యందు విశ్వసించిన మనము ప్రతినిత్యము మన విశ్వాస బాటలో ముందుకు వెళ్తున్నాం కదా, విశ్వాసంలో పిలవడుతున్నాం కదా. అంటే మనం ఏం చేయాలంటే ఆయనని చూసేవారుగా, ప్రతినిత్యము ఆయన చూసేవారుగా మనం ఉండాలి. కొద్దిసేపు అయినా చూసి, లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పుడు అయినా చూసి, అవసరతలు వచ్చినప్పుడు అయినా చూసి, ఆపదలు వచ్చినప్పుడు అయినా చూడడం కాదు. మన జీవితంలో ఏది మనం ఎదుర్కొని ముందుకు కొనసాగుతున్నప్పటికీ మన కనుదృష్టి ఆయన మీద నుంచి మనం ఏమాత్రమో తీసివేసేవారిగా మనము ఉండకూడదు. అందుకని విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు అంటున్నాడు. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. నువ్వు నీ గమ్యస్థానానికి చేరాలన్నా, పరలోక రాజ్యము దేవుడు నీకు అనుగ్రహించాలన్నా నువ్వు చూచుచూనే ఉండాలి. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. నువ్వు ఇటు చూస్తున్నావా? నీ విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు నువ్వు చూస్తున్నావా, లేకపోతే లోకం వైపు చూస్తున్నావా అని నువ్వు గుర్తెరగకపోవచ్చు, నీ పక్కన ఉన్న వాళ్ళు గుర్తించకపోవచ్చు, కానీ ఆయన సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకనే మన జీవితాల్లో పొందుకున్న రక్షణని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే కనుక దేవుని యందు సంపూర్ణ విశ్వాసం నుంచి ఆయన వైపు చూసేవారుగా మనము ఉండాలి. ఆయన వైపు చూసినప్పుడే మనకు అనుగ్రహింపబడిన రక్షణని మనము కాపాడుకుంటాం. మనం ఈ లోకం వైపు చూసినప్పుడు పొందుకున్న రక్షణని మనము పోగొట్టుకునే వారిగా దిగజారిపోతూ ఉంటాం. పేతురు జీవితంలో అంతే కదా. ప్రభు నీళ్ళ మీదకి రమ్మన్నాడు పేతురుని. రా పేతురు, ఏమైంది? నేనే కదా, రా పేతురు, నేనున్నా కదా నీళ్ళ మీద, నీకు ఎందుకు భయం, నువ్వు రాయ్యా అంటే, అవునా ప్రభా, నిజమేనా ప్రభు అని చెప్పి ఎంతో సంతోషంతో ఉల్లాసంతో ప్రభువుని చూస్తూ, నీళ్ళని చూడక ప్రభువుని చూస్తూ ఒక అడిగేశాడు. మామూలుగా నీళ్ళల్లో అడిగేస్తే ఏమవుతుందండి? ఇప్పటివరకు నీ జీవితంలో ఒకసారి నీళ్ళలో అడుగు పెట్టుంటున్నావు. అప్పుడు ఏమైంది? నీ అడుగు మునగడం ప్రారంభమైంది. కానీ యేసు వైపు చూస్తే మునగడం ఆగిపోతుందట. హల్లెలూయా. దాన్ని స్థిరపరుస్తాడు. అన్నిటినీ నీ కొరకు ఒక రాతిగా మార్చే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైన, ఎన్ని సమస్యలలో చిక్కుల్లో మనం ఉంటున్నప్పటికీ కూడా మనం ఒకటొకటి గుర్తించాలి. కానీ ఒకటొకటి గుర్తించాలి ఏంటంటే, మనం ఎదుర్కొంటున్న సమస్యలు, చిక్కులు, శ్రమలు కాదు, కానీ మనకి అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని బట్టి ఇవన్నిటిని జయించాలంటే మనం ఆయన చూసి నడిచేవారుగా మనం ఉండాలి. పేతురు వల్ల మునిగిపోయేవారుగా మనము ఏమాత్రము దిగజారిపోద్దు. కానీ యేసయ్య వైపు సంపూర్ణ విశ్వాసంతో నువ్వు చూసినప్పుడే యేసయ్యని నువ్వు చేరుకోగలుగుతావు. కాబట్టి అల్ప విశ్వాసము మనలో ఉండడానికి వీల్లేదు. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. దేవుని మాటలు విను,
దేవుణ్ణి మాట్లాడమన్నాడు, నీ విశ్వాసంలో నువ్వు స్థిరపరచగలుగుతావు. వాక్యాలంటే వినగలుగుతావు, విశ్వాసం వస్తుంది అంతేగాని విశ్వాసంలో స్థిరపరచాలంటే వ్యక్తిగతంగా దేవుని స్వరము నువ్వు వినేవాడుగా ఉండాలి. యేసుప్రభు వారు యోహాను సువార్తలో అంటారు కదా, ఏమంటారు? నా గొర్రెల్లో ఫిలిప్ అన్న స్వరం వింటాయి అన్నాడు, నా గొర్రెలో పాస్టర్ గారి స్వరం వింటాయి అన్నాడు, నా గొర్రెలో నా స్వరం వింటాయి అన్నాడు. కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదుగుతున్నప్పుడు, బలపరచబడుతున్నప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ టు హియర్ హిస్ వాయిస్. ఆయన స్వరము వినడానికి మనము ఆసక్తిని చూపాలి. ప్రభు సన్నిధిలో వేచి ఉండాలి. ప్రభా, నీ స్వరము నాకు వినిపింప చేయాలి. అందరి సమక్షంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి రీతిగా వ్యక్తిగతంగా నువ్వు ఆయన అడిగినప్పుడు ఆయన నీతో మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడితో మనము చక్కటి సహవాసంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిదినము మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనిషిని చేసుకున్నప్పుడు ఆదాముని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆదాము, నేను ఎట్లున్నానో నువ్వు కూడా అట్లనే ఉన్నావు ఆదాము అని ఆదాముని చేసుకొని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కనుక ప్రతి సాయంత్రం వచ్చి ఆదాముని కలిసినట్టు. అట్టి సావాసం మనకు కూడా ప్రభుత్వం కావాలి ఈరోజు. అట్టి సావాసంలో మనం బలపరచబడితేనే రక్షణలో మనం స్థిరపరచబడగలుగుతాం, మనం విశ్వాసంలో స్థిరులుగా నిలబడగలుగుతాం. ఎందుకంటే దినాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు, ఎప్పుడు మరణము మన మీద పడుతుందో మనకి తెలియదు. కానీ మనం ధైర్యంగా ప్రభుత్వం సావాసం ఉన్నప్పుడు దేనికి భయపడక్కర్లేదు, మరణానికి అసలుకే భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ కనుమోస్తే ఆయన రాజ్యంలో కళ్ళు తెరిచేవారిగా, యుగాలు ప్రభుత్వాన్ని జీవించేవారిగా అంటే శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి మన రిలేషన్షిప్ అయినతోని సరైన విధానంలో ఉందా లేదా అని మనము ప్రతినిత్యము సరి చూసుకోవాలి. విశ్వాసము లెవెల్స్ ఎక్కడ ఉంటున్నావు? ఈరోజు మంచి విశ్వాసంలో ఉంటున్నావు, కానీ రేపు కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నావు, దిగజారిపోతున్నావు. మళ్ళా విశ్వాసాన్ని నువ్వు పొందుకోవాలంటే మళ్ళీ చాలా ప్రయాసపడాలి. అందుకనే పొందుకున్న విశ్వాసాన్ని కాపాడుతారు. భక్తుడు అంటాడు కదా, నేను మంచి పోరాడను, నా పరుగుని నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈరోజు మన జీవితంలో మనం కూడా గుర్తించాలి. ఏంటి అంటే ఈరోజు దేవుడిని ఒక మంచి స్టాండర్డ్ లో ఉంచాడు, విశ్వాసంలో ఒక చక్కటి స్థాయిలో ఉంచాడు. ఆ స్థాయి నుంచి నువ్వు దిగజారకుండా ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి, కానీ ఏమాత్రమో కిందకి నువ్వు రాకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి విశ్వాసాన్ని పోగొట్టుకుంటా మళ్ళీ తిరిగి నువ్వు అది పొందుకోలేవు. ఎందుకంటే విశ్వాసము దేవుని మూలంగా మనకి అనుగ్రహింపబడింది. ఎప్పుడైతే మనము యేసు ప్రభు నిజమైన దేవుడు, దేవుని కుమారుడు, లోకరక్షకుడు, నా పాపాల కొరకు ఆయన మరణించాడు, నన్ను విమోచించున్నాడు, నన్ను రక్షణను అనుగ్రహించున్నాడు అని నీ నోటుతో ఒప్పుకున్నావో అప్పుడే విశ్వాసము అనే బీజము దేవునిలో వేసి ఉన్నాడు. వింటుండగా ఆ బీజము ఎదుగుతూ బలపరచబడుతుంది. అట్టి రీతిగానే మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారుగా మనము ఉండాలి. కాబట్టి ఫెయిత్, దేవుని యందు సంపూర్ణ విశ్వాసం. అందుకని ప్రభు అంటాడు కదా, ఒక దగ్గర ఏమంటాడు అంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. దేవుణ్ణి చూడలేదు మనం, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచాడు. అట్టి రీతిగానే తన పంపిన కుమారుడు యందు కూడా మీరు విశ్వాసం ఉంచాడు. తోమా ఉంచాడు. శిష్యులు చెప్పారు, ఏమని చెప్పారు తోమాకి? అరే తోమా, ఎక్కడ పోయినావు నాయన, ఇప్పుడే యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. నిజమయ్యా అంటే, పోయప్పో ఎవరికి చెప్తున్నాం కథలు, నాకు చెప్పకు, చెవులో పువ్వు పెట్టకన్నాడు. మళ్ళీ ప్రభు ప్రత్యక్షమైన కానీ మహిమ శరీరంతో ప్రభు అన్నాడు, తోమా నీలో ఆత్మవిశ్వాసం ఉన్నది, నువ్వు నా గాయాలని పట్టుకుంటున్నా నన్ను నమ్ముతా అంటున్నావు కానీ పట్టుకొని చూడు, నా గాయాల్లో వేలు పెట్టి చూడు తోమా అంటే, తోమా విరిగిపోయి ఉంటుంది. నాకు తెలిసి ప్రభు చెప్తున్నా కూడా ప్రభు మాటని గ్రహించలేని వాడిగా అతి మొండి హృదయంతో నేను ఆయన ముడితేనే కానీ నేను నమ్మను. అప్పుడు ప్రభు చక్కటి మాట్లాడాడు, చూసి నమ్మిన వారు కన్నా చూడకుండా నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మనందరము తోమా కేటగిరీలో లేము, వీఆర్ ఇన్ ద బ్లెస్డ్ కేటగిరీ. మనం చూడకుండా ఆయన నమ్ముతున్న మనము అదే నమ్మికని ఉంచి మనం విశ్వాసంతో ఆయన వైపు చూసేవారుగా ఉండాలి. విశ్వాసంలో ఏమాత్రము మనము సన్నగిల్లిపోవద్దు, విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. మన జీవితాల్లో విశ్వాసాన్ని కాపాడుకునే కృపని కూడా దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే వారమై ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడు.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం నుంచి ఆయన 8వ దేవుని వాక్యం. స్వరూపము కలిగిన వాడై ఆయన ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా దేవునితోని సమానముగా ఉండుట ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా మరణము పొందనంతగా అనగా శిల్వ మరణము పొందినంతగా శిల్వ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను చాలండి. కాబట్టి విధేయత చూపిన వాడై అంటే తండ్రి చిత్తాన్ని గుర్తెరిగిన వాడై, తండ్రి చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చేవాడై ఉన్నాడంట. మనం కూడా విధేయత చూపాలి, దేవుని వాక్యానికి విధేయత చూపాలి. ఇక్కడ శిల్వ మరణం ఉంది అంతవరకంట. ఆయన భాగ్యాన్ని ఎంచుకోక దాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను ప్రేమించి మనం రక్షించడానికి తను తాను తగ్గించుకొని రిక్తునిగా మార్చుకొని ఆయన వచ్చినాడంట. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే తగ్గింపు మనలో ఉండాలి. విధేయత మనము దేవుని వాక్యం ముందు కలిగి జీవించే వారుగా మనం ఉండాలి. దేవుని వాక్యం ఏం చేస్తే మనం బాగు చేస్తుంది అంటే పాడు చేయదు. ఈ లోకంలో ఏదైనా నిన్ను పాడు చేస్తుందేమో కానీ నిన్ను బాగు చేసేది, నీ జీవితాన్ని బాగుపరిచేది దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని చదువుతున్న మనము అటు రీతిగా విధేయత చూపేవారుగా, అటు జ్ఞానము నాకు దయచే ప్రభా, నీ వాక్యంకు విధేయత చూపేవాడిగా. నా సొంత జ్ఞానంతోనైతే మన జ్ఞానంతో మనం ఏమాత్రము విధేయత చూపలేమండి. అది వాస్తవం. మనం అనుకుంటాం అరే నిజం బైబిల్ చెప్తుంది కదా నేను ఇట్లా నడుచుకోవాలనుకుంటాం, కానీ మన జ్ఞానము మనం నడవనీయం. ఎందుకంటే మన జ్ఞానము లోకపరమైన జ్ఞానం. అదే దేవుని జ్ఞానం మనం పొందుకుంటే కనుక దేవుని మాటకి విధేయత చూపిన వారై అట్టి రీతిగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన కొరకు మనము ముందుకు కొనసాగే వారిగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఆయననే ఉన్నత భాగ్యాన్ని ఆయన కోరుకోక విడిచిపెట్టాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించాడు. ఈరోజు మనకి రక్షణ అనుగ్రహింపబడ్డదంటే తను తాను రిక్తులుగా మార్చుకున్నాడు. నీ స్థానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు మనము ఆయనని నమ్మి ఉన్నాము, విశ్వసిస్తున్నాము. ఈరోజు మనం ఈ లోకంలో అన్ని కోరికలు కలిగి ఉంటాం. కానీ ప్రభు ఎట్టి రీతిగా అయితే మన స్థానాన్ని కోరుకున్నాడో ఈరోజు మనం ఎట్టి రీతిగా మార్చబడాలి అంటే, మార్పు చెందాలంటే ఆయన స్థానాన్ని మనం కోరుకునే వారిగా ఉండాలి. అదే నిత్య రాజ్యము, దేవుని యొక్క రాజ్యం. కాబట్టి ఆయన మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. మనము కూడా ఆయనతో యుగ యుగాలు జీవించాలంటే ఈ లోకంలో సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి నీ సిలువనెత్తుకొని నువ్వు ఆయన వెంబడించేవాడుగా ఉంటేనే నువ్వు దేవుని రాజ్యంలోనికి నువ్వు చేర్చబడతావు. మనం చేస్తున్న భక్తి మనం చేర్చదు. నువ్వు అర్పిస్తున్న కానుకలు నీకు రక్షణ ఇవ్వవు. నీ డిగ్రీలు, నీ శాలరీలు, నీ జాబ్స్, నీ ఫ్యామిలీస్ నీకు రక్షణ బాటలో నేను నడిపించు. నేను నడుచుకోవాల్సింది నీ అంతటా నువ్వే. అందుకని దేవుని జ్ఞానాన్ని పొందుకో, తగ్గించుకో. దేవుని సన్నిధిలో తాను తగ్గించుకున్న వాడిని నేను హెచ్చిస్తా అని చెప్పినాడు ప్రభు. తగ్గించుకో. లోకంలో ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎంత తగ్గింపు నీలో ఉంటే అంతమంది స్నేహితులు నీకు ఉంటారు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు పలకరిస్తారు. అదే నువ్వు కొద్దిగా గర్వించావనుకో కొంతమందిని నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటావు. నీ గర్వం ఉండాలా. అందుకని తగ్గింపు అనేది మనకు కావాలి. మా అమ్మ నన్ను తిడతా ఉండేది ఏమని తెలుసా, ఎందుకురా ప్రతి ఒక్కరితో రోడ్డు మీద మాట్లాడుతావు, నీకంటూ వాల్యూస్ లేవా? వాల్యూస్ ఎందుకు? అది కూడా మనిషి. వాడు చేస్తున్న పని చిన్నదై ఉండొచ్చు, నేను మనిషే కదా. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. తగ్గింపు దేవుని దగ్గర నుంచి మనకు పొందుకోవాలండి. ఎందుకంటే మనంతటా మనం ఏమాత్రం తగ్గించుకోము. దేవుని దగ్గర నుంచి మనం పొందుకొని మనం తగ్గించుకోవాలి. ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు అంటే, ఆయన తగ్గించుకున్నందుకు రక్షణ మనకు అనుగ్రహింపబడ్డది. ఆయన తగ్గించుకున్నందుకు ఆయన నామము అన్ని నామములు కన్నా పైనామంగా హెచ్చించబడ్డది. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ అన్ని నామములు కన్నా పైనామంగా హెచ్చించబడ్డది. ఎందుకు? విధేయత చూపిన వాడై ఉన్నాడు. అట్టి రీతిగా తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా మార్చుకున్నాడు. తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. అట్టి రీతిగా ఆయన నెరవేర్చి ఉన్నాడు. అట్టి రీతిగానే మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ తగ్గింపు, విధేయత మనలో ఉండాలి. ఆయన దగ్గర నుంచి మనము నేర్చుకొని మనం అయిన సమయంలో మనం తగ్గించుకుంటే దేవుడు తప్పక ఒకరోజు నిన్ను పైకి లేవనెత్తుతాడు, హెచ్చిస్తాను అని దేవుడు తెలియస్తాడు. దేవుడు ఇంత మంచిగా మనకి వాక్యాలతో మాట్లాడుతున్నప్పటికీ కూడా
మనము గ్రహించని వారమై మనం ఉంటూ ఉంటాం. యెర్మయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యంలో ఏమంటుందో చూడండి. ఆ ప్రజలు దేవుడు ఏమంటున్నాడు అక్కడ చదవడం ఒకసారి. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని. అమ్మ ఎక్కడ చదువుతున్నావు అమ్మా? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. అంటే వీళ్ళు ఎవరు అంటే దేవుడిని ఎరిగిన వారే కానీ దేవుడి మీద తిరుగుబాటు చేసేవారు. దేవుడు అంటున్నాడు, బాబు ఈ త్రోవ మంచిది కాదయ్యా, నువ్వు ఇటు నడవకు అని అంటుంటే, అవునా సరే ఇంకేమన్నా ఉన్నాయా చెప్పు, ఓకే అయిపోయిందా, ముగించేసావా, నువ్వు చెప్పడం అయిపోయిందా, రైట్ చెప్పినావు కదా, నా మాట కూడా నువ్వు ఇది ఏంటి అంటే, నువ్వు చెప్పినంత బాగానే ఉంది కానీ నేనైతే నడుచుకోను. మన తిరుగుబాటు స్వభావం కూడా అట్లానే ఉంటుంది. దేవుడు ఎన్నిసార్లు మనకు చెప్తున్నప్పటికీ కూడా మనం ఆయన మాటకి విధేయత చూపక మన ఇష్టానుసారంగా మన సొంత జ్ఞానము మీద మనం ఆధారపడి దేవునికి విరుద్ధంగా జీవించే వారమై ఉంటుంటాం. అందుకని పురాతన మార్గంలో మీరు కూర్చి విచారించుడి, తెలుసుకోండి, మేలు కలుగు మార్గం ఏంటో తెలుసుకొని అందులో మీరు నడుచుకోండి అంటున్నాడు. ఎందుకు పురాతన మార్గంలో ఎందుకు దేవుడు తెలియజేస్తున్నాడంటే, మన పితరులు దేవుని యందు విశ్వసించి అట్టి రీతిగా దేవుడిని వెంబడించిన వారై ఉన్నారు. అవి దేవుడు అనుగ్రహించిన మార్గాలు. వాళ్ళు ఆ మార్గాల్లో నడిపింపబడ్డారు. దేవుని జ్ఞానము చేత ఆ మార్గాల్లో వాళ్ళు నడిపింపబడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. దేవుడిని ఎట్టి రీతిగా వెంబడించాలి. ప్రభు చెప్పాడు కదా, సిల్వనెత్తుకొని వెంబడించమన్నాడు కదా అంటే మనంతటా మనం వెళ్ళలేము. మనం ఎప్పుడైతే మన పితరుల దగ్గర వాళ్ళ జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళ ఎట్టి రీతిగా దేవుణ్ణి వాళ్ళ జీవితాల్లో ప్రాముఖ్యతనిచ్చి మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి వాళ్ళు ఆయన వెంబడించారో అట్టి రీతిగా మనం కూడా మార్గాలు వెతికి అందులో నడుచుకున్నప్పుడే దేవుడికి మనం చేరుకునే వారుగా మనం ఉన్నాం. కాబట్టి ఆ మార్గాల్లో మనము నడుచుకోవాలి. కాబట్టి తిరుగుబాటు చేసేవారుగా మనం ఉండదు. మనం అన్ని వింటున్నాము కానీ ఏమాత్రమో ఆ ప్రకారము జీవించడానికి ఇష్టపడని వారుగా మనము ఉంటున్నాము. ఎందుకంటే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది. అది మనకి నచ్చదు, నచ్చదు. దాన్ని మనము స్వీకరిస్తే, సంతోషంగా రిసీవ్ చేసుకుంటే క్షేమకరమైన మార్గాల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అదే యెర్మయా గ్రంథంలో 18వ అధ్యాయము 15వ వాక్యం అంటాడు, నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయించున్నారు, మెరక చేయబడని దారిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిలో చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడంటే, నా ప్రజలు నన్ను మర్చిపోయి ఉన్నారు. మన జీవితాల్లో కూడా చాలా సార్లు, మోస్ట్ ఆఫ్ ద టైం 24 hours లో దేవుడిని మర్చిపోతూ ఉంటున్నాం. ఎందుకంటే బిజీ లైఫ్ కదా. ఆఫీస్కి వెళ్తే ప్రాజెక్ట్స్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. వర్క్ అంటే ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఆ సమయాలన్నింటిలో మనం ప్రభుని మర్చిపోతుంటాం. కానీ ఆపద రాగానే, అవసరాలు తీరాలన్నప్పుడు ప్రభుని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటాం. అంత రీతిగా కాక నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ ప్రభు నీ తలపుల్లో ఉండాలి. నువ్వు అట్టి రీతిగా ప్రభుని స్మరించేవాడుగా ఉండాలి. ఆ ప్రజల వల్ల నువ్వు ప్రభుని ఏమాత్రమో మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరవద్దు అని భక్తులు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో చాలాసార్లు మనం దేవుడిని మర్చిపోయే పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. ఒకవేళ దేవుడిని మర్చిపోయిన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఒకవేళ మరణం సంభవిస్తే ఏంటి మన పరిస్థితి? దేవుడిని మర్చిపోయావు, మరణం సంభవించింది, మరణించావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? పొందుకున్న రక్షణ నువ్వు ఏమాత్రమో పొందుకోలేవు. ఈ శరీర రీతిగా రక్షణ పొందుకున్నవాని ఆత్మకి రక్షణ లేదు. ఆ ప్రజలు కూడా దేవుని మాటలు విన్నారు, దేవుని మార్గాలన్నీ తెలుసుకున్నారు, కానీ ఏమాత్రం దాన్ని నడుచుకోవడానికి ఇష్టపడలేదంట. అంత మాత్రమే కాక ఆయనని మర్చిపోయిన వారుగా వాళ్ళు అయిపోయారంట. కాఠిన్య హృదయం కలిగిన, హృదయం కాఠిన్యంతో వాళ్ళు
దేవుని మార్గాన్ని, దేవుడినే మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. దేవుడి దగ్గరికి మొరపెట్టుకున్నారు, దేవుడు వాళ్ళ మొరను ఆలకించాడు. భయంకరమైన బానిస బతుకుల నుంచి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. దేవుడు తీసుకొని వచ్చి చక్కగా క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తూ, పోషిస్తూ, ఎవరు తినని ఆహారము దేవదూతలు తినే మన్నాతోని వాళ్ళని పోషించి నడిపిస్తుంటే దేవుడి మీద తిరుగుబాటు చేసి వాళ్ళ దేవుని మార్గాల్ని విడిచిపెట్టిన వారై ఉన్నారు. వాళ్ళు అట్టి రీతిగానే రాలిపోయినారు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం అంతా తెలుసు మనకి, దేవుని మార్గాలు మనకు తెలుసు, ఇక్కడ నడుస్తున్నామో మనకు తెలుసు. అది విడిచిపెట్టక దేవుని మార్గంలో నడవక మన వ్యక్తి రీతిగానే వెళ్ళిపోతుంటే కనుక మనల్ని కూడా దేవుడు ఒకరోజు విడిచిపెట్టేస్తాడు. కాబట్టి దేవునితో సరైన సహవాసం కలిగి ఆ తిరుగుబాటు స్వభావం మనలో ఏదన్నా ఉంటే మనము దాన్ని విడిచిపెట్టే వారుగా మనం ఉన్నాము. దేవునికి విధేయత చూపి మనము మనం తగ్గించుకొని మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని మనం ముందుకు నడుచుకుంటేనే దేవుడు అనుగ్రహించిన రక్షణను మనము పొందుకునే వారమై ఉంటాము. దేవుడు అంటున్నాడు కదా యోహాను సువార్త 12:35 వాక్యంలో, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యలో ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడుగుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. కాబట్టి వెళ్తున్నప్పుడే, అనగా దేవుని కృపాకాలము అంతం నాకమునిపే దేవుడు నీకు రక్షణని అనుగ్రహించున్నాడు. రక్షణ కాలము ముగింపబడక మునిపే నువ్వు మారు మనసు పొంది, మార్పు చెంది, నువ్వు దేవుని వాక్యము చేత నువ్వు వెలిగింపబడాలి. దేవుని కొరకు ఒక జ్యోతి వలె నువ్వు ఈ లోకంలో ప్రకాశించాలి. దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు బ్రతకాలి. నీ తుది శ్వాస వరకు ఆయనకి ప్రతిగానే నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి వెలుగున్నప్పుడే మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. ఎందుకంటే మరణం ఎప్పుడు సంభవిస్తుంది మనకి తెలియదు. లాస్ట్ వీక్ నేను మార్నింగ్ కూడా చెప్పిన, లాస్ట్ వీక్ మొత్తం యూట్యూబ్లో వైరల్ అయింది కదా ప్రవీణ్ పగడాల గారి గురించి. ఆయన సేవని చూసినప్పుడు వ్యక్తిగతంగా పరిచయం చాలా మందికి లేనప్పటికీ కూడా ఆయన ఒక మాదిరికరమైన జీవితము జీవించారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన తుది శ్వాస పరిచర్య బాటలోనే ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టారు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము, రక్షణ పొందుకున్న మనము ఎప్పుడు ఏమైతుందో మనకు తెలియదు. కానీ మనము వెలుగు సంబంధులమై ఉన్నామని, వెలిగింపబడిన వారమై ఉన్నామని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అట్టి రీతిగానే వ్యక్తిగతముగా వాక్యము చేత నువ్వు వెలిగింపబడిన వాడై ఉండాలి. నీ వెలుగు నీలో వెంటనే అది నీకు జీవాన్ని ఇస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి అది దీపంగా ఉండి ఆయన నడిపించింది, వెలుగుగా ఉండి అది ఆయనని దేవుని రాజ్యంలోనికి ఆయన చేర్చింది. కాబట్టి ఎప్పుడు మనం రక్షణ పొందుకుని మరణం సంభవిస్తే మనకు తెలియదు. కానీ మరణానికి భయపడక వెలుగు సంబంధులై, వెలుగుతో వెలిగింపబడిన వారై ఆ వెలుగుని కలిగి జీవిస్తే కనుక నువ్వు ఈ లోకాన్ని ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు విడిచిపెట్టవలసిన పరిస్థితి నీకు ఎదురైనప్పటికీ కూడా నువ్వు సంతోషముగా, ధైర్యముగా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సాహసించగలవు. కాబట్టి మన జీవితాల్లో రక్షణ పొందుకున్నాము కానీ ఇంకా వెలిగింపబడలేదు. ఇంకా చీకటి క్రియల్లోనే మనం పట్టబడి ఇంకా శరీరాశలు, లోకాశలతోనే నింపబడిపోయి ఉంటున్నాము. అందుకని అంటున్నాడు, నన్ను వెంబడించుకోవాడు తాను సిలువెత్తుకొని నన్ను వెంబడించాడు. అంటే ఉపేక్షించుకో, అన్నింటిని విడిచిపెట్టాలి. నేను ఒకటి గుర్తించాను, దేవుడిని వెంబడించడం అంటే ఈ లోకంలో అన్నింటిని విడిచిపెడితేనే నువ్వు ఆయనను వెంబడించగలవు. లేదు మా మమ్మీ, లేదు మా డాడీ, లేదు మా అక్క, మా చెల్లె వాళ్ళని పట్టుకున్నావు అనుకో, వాళ్ళతోనే ఉంటావు కానీ దేవుడితో ఏమాత్రమో నువ్వు కలవలేవు. అందుకని అంటే రీతిగా నేను ఉపేక్షించుకోమని దేవుడికి తెలియజేస్తున్నాను. అందుకని వెలుగున్నప్పుడే మన జీవితాన్ని మనము సరిచూసుకో. చీకట్లో నడిచేవాడంట, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు వాడు తెలియదంట. వాడు అనుకుంటాడు ఏమనంటే రక్షణ పొందుకున్నా కదా, కమ్యూనల్ సర్వీస్కి వెళ్తున్నా కదా, అంత బాగానే ఉంది కదా, ఏదేమైతే ఏముంది, నేను చచ్చిపోతే దేవుని రాజ్యంలో ఉంటా కదా అనుకుంటాడు. కానీ మనకి తెలియదు, అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా అర్థం లేని జీవితాలు మనము జీవిస్తున్నాం.
వ్యర్థముగా దేవుడు ఇచ్చిన రక్షణని మన నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకుంటున్నందుకు నేటికన్నా మన జీవితాన్ని సరిచూసుకొని ప్రభు ఈ వెలుగు సత్య వాక్యాన్ని మనకి ఇచ్చాడు కనుక ఆ వాక్యము చేత మన మనోనేత్రాన్ని వెలిగింపబడి ప్రభా నిత్యముగా నేను వెంబడించేవాడుగా నీ కృపణనైనా నీ సహాయాన్నినైనా నీ నడిపింపును నాకు దయచేయి ప్రభా. ఎందుకంటే ఏ క్షణమైనా ఏమన్నా కావచ్చు ప్రభా. ఒకవేళ నేను మరణిస్తే నీ రాజ్యము నేను చేరేవాడుగా పొందుకున్న రక్షణని నేను దక్కించుకునేవాడుగా నీ కృపను నాకు అనుగ్రహించు, నాపై విస్తరింప చేయి ప్రభు అని దేవుడిని అడిగితే దేవుడు తప్పక మనకి సహాయము చేస్తాను అంటున్నాను. ఇర్మయా గ్రంథం ఒక్కసారి చూడండి, 22వ అధ్యాయం 21వ వాక్యం ముగిస్తాం. 22, 21. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితేనే కానీ నేను వినని నీ వంటివి నేను వంటివి నా మాట వినకపోతే నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక అమ్మా నా మాట వినకపోతే నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. కాబట్టి మనలో కూడా తిరుగుబాటు స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన చిన్న ప్రాయంలో నుంచే వచ్చింది. అబద్ధాలు ఎవరు నేర్పిస్తారు? టీచర్ పాఠాలు నేర్పిస్తుంది. అమ్మ నాన్న అమ్మ అని పిలవడం నేర్పిస్తారు, నాన్న అని పిలవడం నేర్పిస్తారు. కానీ అబద్ధాలు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. అందుకని చిన్నప్పుడు ఒక నర్సరీ టైం ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? జాతి జాతి వేసుకోప్ప ఎవరు నేర్పించింది? మన అమ్మ నేర్పించిన. వాళ్ళ లోపలే పాపము లేదు. అందుకని దావీదు అంటాడు, పాపంలోనే నా తల్లి నాకు జన్మనిచ్చింది. కాబట్టి పాపపు స్వభావం మనలో ఉంటున్నది. అంటే దేవుని వాక్యం వింటాము, భక్తి చేస్తాము, అన్నిట్లో బాగానే ఉంటాము, కానీ ఏమాత్రము ఆ ప్రకారము విధేయత చూపి నడుచుకునే వారుగా మనము ఉండము. బాల్యం నుంచి అట్లనే ఉన్నాం మనం. అందుకనే దేవుడు అంటున్నాడు, నేటికన్నా మార్పు చెందు. దేవుడు మన దగ్గర నుంచి ఒకటొకటి కోరుకుంటాడంటే ఏం కోరుకుంటాడంటే నువ్వు మారాలి, మారు మనసు అనే ఫలము నువ్వు ఫలించాలి. నువ్వు ఆత్మఫలాలు పొందుకోవచ్చు. చాలా మంది భాషలు మాట్లాడతారు, చాలా మంది ప్రార్థనలు చేస్తారు, దెయ్యాలు వెళ్ళబడతారు, అద్భుతాలు జరిగిస్తారు. కానీ జీవితం చూస్తే మారు మనసు అనే ఫలము ఉండదు. వాళ్ళ భక్తి వాళ్ళ ఫలాలంతా ఉంటే మందిరంలో ఉన్నప్పుడే పనిచేస్తాయి, బయట అవి రావన్నమాట, ఎక్కడ కనిపించవు. అదే రీతిగా మనం ఉండకూడదు. మనం ఎక్కడుకున్నప్పటికీ మారు మనసు అనే ఫలము తగిన ఫలము మీరు ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ తిరుగుబాటు స్వభావం మనలో చిన్ననాటి నుంచే ఉన్నది. దాన్ని నేటికన్నా గుర్తించి దేవుని వాక్యంకి విధేయత చూపి ఆ తిరుగుబాటు స్వభావాన్ని మనం విడిచిపెడితే మన జీవితాలు బాగుపడతాయి. దేవుడు అనుగ్రహించిన రక్షణ మనము పొందుకునే వారుగా మనం ఉండగలుగుతామని దేవుడు తెలియజేస్తున్నాడు. 12:2 ఏమంటాడు రోమీయులకు రాసిన పత్రిక? ఈ లోక మర్యాదలను మీరు చదవండి ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఒక క్రైస్తవుడికి రక్షణ పొందుకున్నాక ఆ క్రైస్తవుడంట దేవుడిని సావాసం చేస్తూ వాక్యంలో ఎదుగుతూ ఆత్మచేత నింపబడుతూ రూపాంతరపు అనుభవంలో వాడు వెళ్ళాలంట. మారు మనసు చెప్తాను. మారు మనసు ఎవరు అనుగ్రహిస్తారండి? తండ్రి అయిన దేవుడు అనుమతిస్తేనే మనుషులైన మనము మారగలుగుతాం. పాట పాడుకున్న వారు మనసు మార్చు పరమ తండ్రి నీదు ఆత్మతో నేను నిండా మనసు మార్చు పరమ తండ్రి నీదు రూపులో నేను మారా నీదు మహిమలో నేను నిండా. కాబట్టి తండ్రి అనుమతిస్తేనే, మనము తండ్రిని వేడుకుంటేనే, ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని మనం మారడానికి ఇష్టపడితేనే మారు మనసు అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చాలా మంది వచ్చి ప్రార్థన అవసరం చెప్తారు. తల్లి ఏమనంటే మా కొడుకు గురించి ప్రార్థన చేయండి, వాడు మారాలి అంటే మేము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభా మార్చరా
మానవ అంటే మానవుడు వాడు, ఎందుకంటే వాడు మానవుడు, చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు, వాడు మానవుడు. కానీ దేవుడు అనుమతి లేకుండా ఏ వ్యక్తి కూడా మార్పు చెందలేడు. అందుకనే నేటికి కూడా రక్షణ పొందుకున్న మనము ఇంకా మార్పు చెందలేదేమో, నూతన పంచబడలేదేమో. దేవుని అడుగుదాం, తండ్రిని అడుగుదాం. తండ్రి చిత్తాన్ని ఏంటో మీరు తెలుసుకోండి, దేవుని చిత్తం ఏంటో మీరు పరీక్షించి తెలుసుకోండి అంటున్నారు. పరీక్షించి తెలుసుకోవడంలో ఏముంది తెలుసా? ఆంతర్యం ఏముంది తెలుసా? నువ్వు మనసు మార్చుకోవాలంటే, నీ మనసు మారాలి. దేవుడు అదొకటి నీ దగ్గర నుంచి కోరుకుంటాడు. ఇంకేం అక్కర్లేదు దగ్గర నుంచి. నువ్వు గంటలు ఉపవాసం ఉండక్కర్లేదు, మోకరించి ప్రార్థన చేయక్కర్లేదు. నువ్వు మనసు మార్చుకుంటేనే చాలు, ఆయన వచ్చి నీతో నివసించడానికి ఇష్టపడే దేవుడు అయినాడు. ఈరోజు దేవుడు మనతో ఎందుకు వచ్చి జీవించలేకపోతున్నాం అంటే మన మనసులు ఇంకా మనము మార్చుకోలేదు. ఇంకా లోకం వైపే మన మనసు నిలిపాడు. లోక మర్యాదలకి మనము ప్రాకులాడుతున్నాము. అందుకని లోక మర్యాదలను మీరు అనుసరించక, ఈ లోకముతోని స్నేహము దేవునితోని వైరము అని వాక్యం తెలుస్తుంది. ఈ లోక స్నేహం నేను ఉంటే లోక స్నేహాన్ని తొలగించుకుంటే మీకు ప్రభుత్వ స్నేహము ఏర్పరచబడుతుంది. ఈ లోక స్నేహము నాకు కావాలి, ప్రభుత్వాన్ని కూడా సావాసం నాకు కావాలి అంటే అక్కడ వాళ్ళని అంటాడు కదా, ప్రభా నీ నామంలో మేము దెయ్యాలు ఉంటలేదా, మేము అద్భుతాలు చేయలేదా, మేము నీ ప్రేమని మేము చూపించలేదా, ఆదుకోలేదా, విధురానికి మేము సహాయపడలేదా అని అంటే మీరు ఎవరో నాకు తెలియాలనుకోండి అంటాడు. అట్టి రీతిగానే మన జీవితాల్లో ఉంటాయి. మనసు మార్చుకోక, మారు మనసు చెందక, ఆయన అనుమతి లేకుండా మనం మారలేమని చెప్పాను కదా. అందుకని మనం ఆయన బ్రతికినాడు, ప్రభు నా మనసుని నువ్వు మార్చు. పుట్టిగా మారదండి. ప్రభు దీన్ని కటాక్షిస్తే, కరుణిస్తే, ఆయన చాలి మనపై చూపితే, మనమట్టి రీతిగా మనం పాపులమని ఆయన పాదాల దగ్గర వేచి ఉండి కన్నీళ్ళ భయమయ్యి కన్నీళ్లతో ఆయన పాదాలు కడగడానికి మనము ప్రారంభించగలిగితే దేవుడు మారు మనసు అనేది నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన మనసులు మారాలి. ఈరోజు ఇంత భక్తి చేస్తున్నాము, అంత భక్తి చేసేసి ఆఖరికి ప్రభు ఎదుట నిలిచినప్పుడు మారు మనసు లేకుండా ఆయన దగ్గర నిల్చుంటే ప్రభు రాజ్యంలోనికి నేను చేర్చుకుంటాడని చేర్చుకో. అందుకని మనసు మార్చమని దేవుడిని మనము అడుగుతాం. మన మనసుకు మారాలి, మన క్రియలు మారాలి, నూతన స్వభావం ధరించుకోవాలి, రూపాంతరపు అనుభవంలో వెళ్ళాలి. క్రైస్తవుడు జీవించినప్పుడే వాడు ఆ మహిమతోని నింపబడాలి. చచ్చిపోయిన మహిమలో చేరడం కాదు, మహిమ కలిగిన రాజ్యంలోనికి వెళ్ళడం కాదు. ఇక్కడ ఉన్నప్పుడే దేవుని మహిమతోని మనం నింపబడాలి, ఆవరింపబడాలి. అనుభవం నీకు కావాలా? ప్రభు అట్లనే కొండ మీద తీసుకెళ్ళిన శిష్యులని, పేతురు యోహాన్ని తీసుకెళ్ళిన వాళ్ళ ముందు రూపాంతరము చెందినాడు, మహిమ కలిగిన శరీరం ధరించుకున్నాడు. వాళ్ళు ఆయన చూసి తట్టుకోలేకపోయారు. అంటే అనుభవం మనకు కూడా కావాలి. ప్రభు రాజ్యంలో ఉండాలంటే ఆశ ఉంటే సరిపోదు, అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ నీకు కావాలి. వ్యక్తిగతంగా నువ్వు ప్రభుత్వం గడిపినప్పుడు ప్రభు అట్టి అనుభవాలు కూడా నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆయనతో సమయం గడుపుతుండగా నిన్ను ఆ రూపాంతరపు కొండ మీదకి అనుభవాల్లోనికి ఆయన నేను తీసుకొని వెళ్తాడు. నీ మనసు నిత్యంలో మారే కృపను నీకు అనుగ్రహిస్తాడు. నీ మనసుని మార్చుకోవడానికి అనుమతిని ఇస్తాడు. ఆయన అనుమతిస్తేనే నువ్వు మారుతావు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మన మనసులు ఆయనకి అప్పగిస్తాం. దేవా నా మనసు నేను మార్చుకుంటాను, మార్పు నేను కోరుకుంటున్నా ప్రభా, నన్ను మార్చు ప్రభా, మారు మనసు నాకు అనుగ్రహించు ప్రభా, నా భక్తి నన్ను మోసం చేయకుండా నన్ను నేను జాగ్రత్త చూసుకొని కృపను నాకు అనుగ్రహించు ప్రభా. నేను ప్రభుని అడిగినప్పుడే ఆ నిజమైన మారు మనసు పశ్చాత్తాప హృదయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మన హృదయాలు ఘోరమైన వ్యాధి గలవి అని బయట చెప్తున్నారు ఇర్మయా గ్రంథంలో. దాన్ని గ్రహించి వాడు అది నువ్వు మోసం చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నేను భక్తి చేస్తున్నా, మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదవమంటే వాక్యం చదువుతున్నా, పాటలు పాడమంటే పాటలు పాడుతున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా, పరిశీలనలు వాడబడుతున్నా, అంతా బాగా ఉంది వెళ్ళు. కానీ లోపల ఏం లేదు, మార్పు లేదు. మార్పు లేకుండా ఎందుకు చేసి ఎవరికి అవసరం? దేవునికైతే అవసరం లేదు. ఎవడు రమ్మంటున్నాడు నా మందిరంలోనికి అని దేవుడు అడుగుతున్నాడు కొన్ని దగ్గర. నేను నిన్ను రమ్మన్నానా అంటున్నాడు. అందుకని దేవుని దగ్గరకు వస్తున్నాను నిజమైన మారు మనసుతో, మారు మనసు కొరకు ఆయన దగ్గరకు వస్తాం. అవసరతలు తీర్చుకునే దానికి ప్రభు దగ్గర రావడం కాదు. అందుకని ప్రభు నేను మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, సమస్తము నేను మీకు ఇస్తాను. ఈరోజు అన్ని కలిగి ఉన్నవాడు ధన్యుడు అని అంటారా? ఏమీ లేని వాడు ధన్యుడు? ఏమీ లేని వాడే. ఎందుకంటే వాడు ప్రభుని కలిగిన వాడు. వాడికి ఏమున్నా ఏమి లేకపోయినా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నాకు ఈ లోకంలో ఏమీ ఎక్కర్లేదు కానీ నా ప్రభు నాకు ఉన్నాడు, అదే చాలు. ఆయన ఉంటే నాకు సమస్తము ఉన్నట్టే. అట్టి రీతిగా మనం కూడా ప్రభుత్వనే ఉండాలి. అంటే రూపాంతరం అనుభవంలో నడిపించమని ప్రభుని మనం అడగాలి. ఆఖరిగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7-8 వాక్యాలు చూస్తాం.
ఆత్మానుసారంగా ఎలాగనగా శరీరానుసారమైన శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనసు దేవునికి విరుద్ధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచజాలనేరరు. దేవుణ్ణి సంతోషపరచజాలనేరరు అనే వాక్యము సెలవిస్తుంది. The mind that is set on the flesh is hostile to God, for it does not submit to God's law. దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రము లోబడదట. ఏది? శరీరం. కాబట్టి మన శరీరాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దేవుని వాక్యానికి లోబడుతుందా లేదా అని ప్రతిదినం సరిచూస్తాం. ప్రతిదినం వాక్యం చదివితే సరిపోదు. మనం ఎటువంటి క్రైస్తవులం అంటే వాక్యం చదివే క్రైస్తవులం. కానీ దేవుడు ఎవరిని కోరుకుంటుందంటే లోబడే వారిని కోరుకుంటుంది. కానీ ఇదంతా చదువుతుంది కానీ లోబడదు. అంటే మనలోనే ఒక తిరుగుబాటు ఉన్నది. నువ్వు చదివి ఉండాలనుకుంటున్నావు, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, ఆయనతో నీ పురికొల్పడానికి ఆయన సహాయపడుతున్నాడు. కానీ నీ శరీరం అడ్డుకుంటున్నాడు. అందుకనే ఆత్మ మధ్యన శరీరం మధ్యన ఎప్పుడు ఒక పోరాటం, యుద్ధము జరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరానుసారులు దేవుణ్ణి ఏమాత్రమో ఇష్టపెట్టలేదు, సంతోషపెట్టలేనట. కాబట్టి శరీరానుసారులుగా మనం ఉండకూడదు. కానీ మనము దేవుని చిత్తానికి లోబడే వారమై ఆత్మానుసారులమై ఉండాలి. దేవుని ఆత్మను పొందుకొని ఆయన ధర్మశాస్త్రం నేను ఆజ్ఞలని గైకొని ఆ ప్రకారం మనము ఆత్మతోని నడిపింపబడిన వారమై ఉండాలి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి మనము సంతోషపెట్టేవారుగా ఉండాలి అంటే ఆయన వాక్యాన్ని విని చదివి ధ్యానించిన మనము విధేయత చూపి ఆ ప్రకారము మనము నడుచుకోవాలి. శరీర క్రియలన్నింటినీ మనము చేయించాలి. విడిచిపెడతాం, మనం విడిచిపెట్టాం. చాలా మంది శరీర క్రియల గురించి మాట్లాడగానే వాటిని విడిచిపెట్టాలంటారు. అవి నువ్వు విడిచిపెట్టినా అవి నిన్ను విడిచిపెట్టావు. నిజం చెప్తున్నాను. కాబట్టి వాటిని మనం చేయించాలి. ఎట్లా చేయిస్తాము? వాక్యము చేత దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనము చేయించగలుగుతాం ఈ శరీరాన్ని. అందుకని పౌలు చెప్తుంటాడు కదా, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. నలగొట్టుకోవాలండి, మన శరీరం నలగొట్టబడాలి. ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో చిత్రబద్ధత చేయబడ్డాడు. శరీరం మొత్తము కొరడాలతో కొట్టబడి దున్నబడ్డదంట. అంటే మొత్తము మాంసము శరీరం నుంచి పీకి వేశారు అనమాట. ఆయన మాంసం ముద్దగా మారిపోయినాడు అని కొన్ని ఏమంటారు అవి స్క్రిప్ట్స్ చెప్తున్నాయి మనకి. కాబట్టి మనల్ని కూడా మనం నలగొట్టుకోవాలి. ఎందుకంటే శరీరం ఎప్పుడు శరీరానుసారమైన విషయాల్లోనే శ్రద్ధ వహించి ఆత్మానుసారమైన విషయాల్లో నువ్వు శ్రద్ధ వహించక వాటి మీద జయాన్ని పొందుకుంటుంది శరీరాన్ని. అందుకనే దేవుని బిడ్డలుగా ఆత్మ సంబంధులుగా ఉంటున్న మనం వెలుగుతోని వెలిగింపబడ్డ మనం వాక్యాన్ని చదువుతున్న మనము శరీరాన్ని చేయించేవారుగా మనం ఉండాలి. ప్రతిదినము దేవా ఈ శరీర క్రియలన్నింటినీ జయించే కృపను, అటువంటి శక్తిని ఏ దినానికి కావాల్సిన మన్నా అట్టి రీతిగా ప్రజలకు ఇచ్చాడో అట్టి రీతిగానే నేడు కొత్త నిబంధన క్రైస్తులుగా ఏ దినానికి కావాల్సిన శక్తిని, శరీర క్రియలను జయించడానికి శక్తిని ఆ దినము నువ్వు దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకోవాలి. నిన్న శక్తితో నింపబడ్డది ఈరోజు జయిస్తానంటే నిన్న శక్తి ఈ రోజుకి పనిచేయదు. దాని ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. అలాంటి నిన్నటికి అనుమతించింది. నిన్నటి ఈరోజు వాడతా అంటే ప్రోడక్ట్ కొంటాము బాదం మిల్క్, దాని మీద యూస్ బై డేట్ ఉంటుంది. దాని లోపల నువ్వు తాగిస్తే దాని ఫ్లేవర్, దాని మజా ఎంజాయ్ చేయగలుగుతావు. అది ఒక 4 రోజులు డేట్ అయిపోయినా కదా అంటే కొద్దిగా తేడా పడుతుంది. నేను తాగుతున్నాను బాదం మిల్క్, ఇదేంటి ఇట్లా మారిపోయింది అని చూస్తాం, మాటలు చూస్తాం. అంటే దీనికైనా మన జీవితాలు కూడా ఆ రోజు సేవకి వెళ్ళాను, ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను, బలమైన ఆరాధన జరిగింది, దేవుడు ఆత్మతో నింపబడ్డాను, దేవుడి స్పర్శను నేను తాకినాను, నన్ను తాకింది అని ఆ రోజుతోనే ఈ రోజు సరిపెట్టుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించదు. కానీ ఏ దినానికి కావాల్సిన శక్తి ఆ దినము దేవుని దగ్గర నుంచి పొందుకోవడం మనము నేర్చుకోవాలి. మనలో ఉంటున్న శరీర క్రియలన్నింటినీ మనము చేయించేవారమై ఉన్నాం. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో చేరదీర్చుకుంటావో నువ్వు శరీర క్రియాన్ని నువ్వు చేయించే శక్తిని అనుగ్రహిస్తాడు. దావీదు అంటాడు కదా, పాపము చేసినాక 51వ కీర్తన అయిపోయినాక మళ్ళా దావీదు ఆయన రచించిన కీర్తనలో అంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ
వాక్యం నా హృదయంలో నేను భద్రపరచుకున్నాను. ఈ వాక్యం ఎప్పుడైతే ఈ బైబిల్లో ఉన్న వాక్యం మన హృదయంలో స్థాపించబడుతుందో, స్థిరపరచబడుతుందో, అది దేవుడు దాన్ని స్థిరపరుస్తాడో, అప్పుడు నువ్వు శరీరాన్ని నువ్వు జయించగలుగుతావు. ఆయన ముందు ఏమాత్రము పాపం చేయక పరిశుద్ధమైన జీవితం ప్రభు కొరకు నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి ఈ అక్షరం పొందుకున్న దీనిలో, ఈ ప్రక్రియలో చాలా జాగ్రత్తగా మనం చూసుకొని నడుచుకోవాలి. ఎందుకంటే నీ శరీరం మీద నువ్వు జయాన్ని పొందుకోకపోయినా అనుకో, నువ్వు పొందుకున్న రక్షణని నువ్వు దక్కించుకోవాలి. దేవుడు నీకు అనుగ్రహించలేదు రక్షణ. వాడి శరీరాన్ని జీవిస్తూ వాక్యంతో ప్రతినిత్యం వెలిగింపబడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మ నడిపింపు కొరకు వేసి ఉండి ఆత్మను పొందుకొని ఆత్మ బలముతోనే మన శరీర క్రియలన్నింటినీ మనము చేయించే వారమై ఉన్నాం. సినిమాని వేసుకొని వెంబడించడం అంటే అది జయ జీవితము నీకు కావాలి. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే ప్రభు అన్నాడు కదా, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. ఇప్పుడు మీరు కూడా ఈ లోకాన్ని ఏం చేయాలి? మనం జయించే వారుగానే ఉంటున్నామా? లేకపోతే జయించే వారిని కలిసి చప్పట్లు కొట్టే వారుగా ఉంటున్నాం? మన జీవితాలు అట్లనే ఉంటున్నాయి. పాట అయితే వాడుకుంటాం. ఏమని వాడుకుంటాం? జయించిన వారితో కలిసి అని పాడతాం. జయించిన వారు మన సంగతి ఏంటి? జయించగలుగుతున్నామా? జయించడానికి సాహసిస్తున్నామా? అటు సహాయాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నామా? అటు వాక్యాన్ని చదువుతున్నామా? అటు వాక్యము మనలో దేవుడు స్థాపించగలుగుతున్నాడా? నీ శరీరం మీద నీకు జయాన్ని అనుగ్రహించగలుగుతున్నాడా? ఒకరు లేకపోతే కనుక నేర్పించనా ప్రభా, శరీర క్రియలన్నింటినీ నేను జయించి కృపను నాకు దయచే కృపని ప్రతిదినం ఏ దినానికి కావాల్సిన శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుకుంటే కనుక తప్పక ప్రభు ఏ రీతిగా అయితే ఈ లోకాన్ని జయించడం అటు శక్తి దేవుడు నీకు కూడా నాకు కూడా అనుగ్రహిస్తారు. దేవుడు ప్రతి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన కాక కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవకు తండ్రి నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరొక తరుణమునైనా మాకు అనుగ్రహించి ప్రభా, నీ పరిశుద్ధ నామంలో ఇంత రీతిగా నేను కూడుకొని ప్రభా నేను ఆరాధించడానికి, కీర్తించడానికి, కొద్దిసేపు ప్రభా నీ వాక్యం ధ్యానించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, నువ్వు వాక్యం సమయిస్తున్న రీతిగా ప్రభా ఎవడైనా నిన్ను వెంబడించాలంటే వాడు వాడి సిల్వను ఎత్తుకొని వెంబడించాలి అని, ఎవడైతే వాడి సిల్వని ఎత్తుకొని వెంబడించలేడు ఆయన నీకు పాత్రుడు కాలేడు అని చెప్తున్నావు ప్రభా. ప్రభా నీకు పాత్రులుగా మేము ఉంటున్నామయ్యా. ఈ లోకంలో ప్రభా నీకు ప్రతినిధులుగా మమ్మల్ని మీరు ఏర్పరుచుకున్నారు ప్రభా. ఈ లోకంలో నేను వేటి వేటిని అయితే మేము ఉపేక్షించుకోవాలి ప్రభా, మీరు మాకు నేర్పించండి అయ్యా. వేటి వేటిని మా జీవితాల్లో నుంచి నేను మేము విడిచిపెట్టాలో దొరికించుకోవాలనైనా మీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా. మా అంతటా మేము ఏమీ చేయలేము కానీ ప్రభా మీరు మాకు సహాయం చేస్తే మేము సమస్తము మేము చేయగలుగుతాం ప్రభా. భక్తుడు సెలవిస్తున్న రీతిగా ప్రభా నాకు బలపరచు వాడు నిమిత్తము నేను సమస్తము చేయగలను అంటున్నాడు ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని ఒక్కసారి మేము దర్శించండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. ఈ శరీరం మీదనైనా శరీర ఇచ్చల నుంచి నేను మేము జయము పొందుకొని కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా అంతటా మేమేమి చేయలేం ప్రభా, మీ వైపు చూస్తున్నాం ప్రభా. మీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నామయ్యా. ఈ శరీరాన్ని జయించే శక్తితోనే మమ్మల్ని నింపండి ప్రభా. ఈ లోకాన్ని ఎదురుగా మేము జయించాలని మాకు నేర్పించండి ప్రభా. మీ పరిశుద్ధ వాక్యము తగినైనా మమ్మల్ని మేము కడుక్కుంటే ప్రభా మీ దృష్టికి అధికారమైన బిడ్డలుగా మేము నడుచుకొని కృపను మాకు దయచేయండి ప్రభా. మీ దగ్గర చూపిన వారు మీరైనా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ప్రభా. నీకు లోబడి ప్రజలకు ప్రభా మేమైనా మిమ్మల్ని వెంబడించి కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. నిన్న వాక్యాన్ని నిన్న విడిచిపెట్టక ప్రభా ప్రకారమునైనా మేము నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచు మీరు నడుచుకోమని మీ వాక్యంలో శ్రమించిన రీతిగా ప్రభా కేవలము నీ వైపైనా మేము చూసేవారుగా ప్రభా. మా కన్నులపైన మేము తాకండి ప్రభా. మా కన్నులకు మీరు అభిషేకించండి ప్రభా. వ్యర్థమైన వాటి నుంచి నేను మా కన్నులైనా నీ వైపు తిప్పుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ లోకంలో సూర్యుడి కింద ఉన్నవంటి వ్యర్థమైన భక్తుడుదైనా తెలియజేస్తున్నాడు ప్రభా. అవును ప్రభా, విధమైన వాటి మీద ప్రభా మా మనసు నింపక ప్రభా. మా కళ్ళను నింపక ప్రభా. విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు మేము చూచు ప్రభా. మాకు అనుగ్రహించిన రక్షణని కొనసాగించుకునే కృపను మాకు దయచేయమని తండ్రి. అవును ప్రభా, మరణం పొందేంత వరకు ప్రభా మీరు విధేయత చూపి ప్రభా శిల్వ మరణం అంత వరకు కూడా ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకోలేదా విలువైన రక్షణనైనా మీరు మాకు అనుగ్రహించున్నారు ప్రభా. ఎన్నిసార్లు వాక్యం వింటున్నామని ప్రభా విని విడిచిపెట్టే వారుగా మేము ఉంటున్నాం కానీ ప్రభా ప్రకారం విధేయత చూపలేని వారుగా మనం ఉంటున్నాం.
మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని ఒక్కసారి క్షమించండి ప్రభా. మీరు కాచిన రక్తం చేత ఒక్కసారి మమ్మల్ని కలగండి ప్రభా. రూపాంతర అనుభవంలో ఎక్కడైనా మమ్మల్ని నడిపించండి ప్రభా. ఈ మహిమనైనా ఈ భూమి మీద ఉన్నప్పుడేనైనా నింపబడి కృపను మాకు దయచేయండి. అంటే అనుభవాలకున్నదైనా నీ బిడ్డలు మీరు నడిపించండి ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి. మీతో సావాసం చేస్తుండగా ప్రభా, ఆ రూపాంతరం కొండ మీద అనుభవంలో దిగినైనా మీ శిష్యులన్నింటి రీతిగా అయితే మీరు తీసుకొని వెళ్ళారు ప్రభా. మమ్మల్ని కూడా మీరు నడిపించండి అయ్యా. ఈ మహిమనైనా మేము పొందుకొని కృపను మాకు దయచేయండి ప్రభా. భేదమేమీ లేదు, అందరము పాపము చేసి దేవుడను క్రైస్తవ మహిమను మేము పోగొట్టుకున్నాం, కోల్పోయిన మాత్రం తెలుస్తున్నాం. అవును ప్రభా, మేము పాపులమే, బలహీనులమే ప్రభా. మీ యుద్ధం వచ్చిన ప్రభా, మమ్మల్ని బలపరచండి అయ్యా. ఈ గాయాల చేత మాకు స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. మారు మనసు అనే ఫలము మాకు దయచేయండి. మార్పులు మీరు కోరుకున్నది ప్రభా. మీ చిత్తమే ఏదో మేము తెలుసుకోమంటున్నారు ప్రభా. అవును ప్రభా, మీ చిత్తము మేము మారాలని మీ చిత్తము ప్రభా. మారు మనసు అనే ఫలము మా దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నారు ప్రభా. ఆ మారు మనసు అనే ఫలము ప్రభా, నీకు అర్పణగా అనిపించే కృపను మా జీవితాల్లో మాకు అనుగ్రహించి మీరు మాకు తోడుగా ఉంది. నేను మేము పొందుకున్న రక్షణని నేను మేము పోగొట్టుకోకుండా ప్రభా, మీ కృపని మా పై విస్తరింపజేయండి ప్రభా. సమయాన్ని సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభా, నేటి నుంచైనా నేను నీ వాక్యంలో ఎదిగే కృపను దయచేయండి. మీ పరిశుధాత్మ అనుజ్ఞ సావాసంలోనైనా బలపడే కృపను మాకు దయచేయండి. ఏకాంత ప్రార్థన జీవితంలో మమ్మల్ని నడిపించండి. కొన్ని దినాల ప్రభాని సిల్వని మేము ధ్యానిస్తుండగా ప్రభా, ఆ సిల్వ నుంచి వస్తున్న శక్తిని నేను మేము పొందుకునే కృపను దయచేయండి. శక్తితో మేము నింపబడే కృపను మాకు దయచేయండి. మీ జ్ఞానం లేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు. ఈ లోక జ్ఞానంతో నిన్ను వెంబడిస్తున్నారు ప్రభా. నేను నిత్య నాశనంకి వాళ్ళు చేరుకుంటున్నారు ప్రభా. అట్టి రీతిగా కాక ప్రభా, అట్టి ప్రజల వల్ల మేము ఉండక ప్రభా, మీ జ్ఞానము పొందుకొని ప్రభా, మీరు కోరుకుంటున్న రీతిగా ప్రభా, మీ సిల్వనెత్తుకొని మా సిల్వనెత్తుకొని వెంబడించే వాళ్ళ ప్రభా, మీ సహాయము మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మీరు మాకు తోడుగా ఉండండి. మీరు ఇచ్చిన రక్షణ భయంతో అనుకున్న రీతిగా కొనసాగించాలి. అనుదినమునైనా మీరు మాకు నేర్పిస్తూ మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ రమ్మని అడుగుతున్నాం. మీరే మాకు తోడుగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ బట్టి నీకు వందనాలు. వ్యక్తిగతంగా వాళ్ళ రక్షణ విషయంలో వాళ్ళ శ్రద్ధ వహించి ప్రభా, నీతో నీ సన్నిధిలోనైనా వాళ్ళు గడిపేవారుగా ప్రభా, నీ సహాయం మీద వాళ్ళు ఆధారపడేవారుగా ప్రభా, నీ మీద వాళ్ళు ఆనుకునేవారుగా ప్రభా, వాళ్ళ జీవితంలో నూతన కార్యము మీరు జరిగించండి. నేను బిడ్డలు తోడుగా ఉండి బలపరచండి. దుష్టుడి యొక్క కంట నుంచి బిడ్డలు మీరు మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మతో బిడ్డలు మీరు బలపరచండి. క్రీస్తు అనే మాట మీద స్థిరపడే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుతుంటారు. మీ పరిశుద్ధ రాకడ కొరకు ప్రభా, మీ పరిశుద్ధాత్మ నింపుదలతో బిడ్డలు మీరు నింపండి. తగిన పరిశుద్ధ అలంకరణనైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రభా, నిందారహితులుగా ప్రభా నీ ఎదుట నిలబడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ప్రభా, మా జీవితాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటున్నాం. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. ఇన్న వాక్యాన్ని విడిచిపెట్టగానే దాన్ని మా హృదయంలో మేము భద్రపరుచుకొని నీ ఎదుట ఇంకేమాత్రము మేము పాపం చేయకుండా ప్రభావ పరిశుద్ధ జీవితంలో ముందు ప్రసాది కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తండ్రి.